తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు ఐడియన్. నేను మీ మాధురి. చదువు అయిపోయింది లేదా చదువుల కోసం పై చదువుల కోసం వెళ్ళే అమ్మాయిలు అబ్బాయిలు అక్కడ హాస్టల్స్లో ఉంటున్నారు. మరి హాస్టల్స్లో నిజంగా ఇంట్లో ఉన్నట్టే వాళ్ళు ఉంటున్నారా? ఎలాంటి సావాసాలు వాళ్ళకి ఎదురవుతున్నాయి? ఏం చేస్తున్నారు? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అమ్మ, మన హైదరాబాద్లోనే ఎక్కడ చూసినా పీజీలు చాలా ఎక్కువైపోయాయి. హాస్టల్స్, పీజీస్, పేయింగ్ గెస్ట్ ఇలా చాలా 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 మనం చూస్తున్నాం. ఇవి ఎంతవరకు సేఫ్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా? యాక్చువల్గా హాస్టల్స్ ఉండడం మంచిదేనండి. మరి ఇప్పుడు వేరే ఊర్ల నుంచి వస్తారండి, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు? అన్ని స్కూల్స్కు అన్ని కాలేజెస్కు, అన్ని యూనివర్సిటీస్కు హాస్టల్స్ ఉండవు కదండి. సో దే హ్యావ్ టు స్టే. బయట ఉండే హాస్టల్స్లో ఉండాల్సిందే, తప్పదు, వాళ్ళు ఉండాలి. కాబట్టి మనం హాస్టల్ నడిపే వాళ్ళని తప్పు పట్టాల్సింది ఏమీ లేదండి. అందులో ఉండే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేదే ఇక్కడ ఇంపార్టెంట్ కదా. హాస్టల్స్లో వాళ్ళు మన కోసం, మీరు బయట నుంచి వచ్చారో మేము మీకు ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నాము, మీరు కంఫర్టబుల్గా ఇక్కడ ఉండండి అనే చెప్తున్నారే తప్ప మీరు ఇక్కడికి వచ్చి అంటే యాంటీ సోషల్ యాక్టివిటీ చేయమని కానీ మిమ్మల్ని మీరు ఇక్కడ హాస్టల్స్ అనటం లేదు, అక్కడ ఉండే పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది? కరెక్టే ఉంటుంది. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా అంతేనండి. అంటే ఇప్పుడు ఎలాగంటేనండి, హాస్టల్స్లో రావాలి అంటే అంటే పిల్లలు మరి ముఖ్యంగా 10th క్లాస్ వరకు ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఒక స్కూల్ డ్రెస్, ఒక సబ్జెక్టు, దాని తర్వాత టీచర్ భయము, అది చాలా డిసిప్లిన్గా ఉంటారు. వాళ్ళు ఎలాగంటే తల్లి తండ్రి సంరక్షణలోనే ఉంటారు ఏది జరిగినా. మరి ముఖ్యంగా పిల్లలు ఊర్లలో చదువుకున్నప్పుడు, చిన్న చిన్న ఊర్లు ప్రతి ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి, అదిగో మీ అబ్బాయి పలానా చోటు ఉన్నాడు, స్కూల్కి వెళ్ళాడా వచ్చాడా అనేది ప్రతి ఒక్కరి వివరాలు ఫ్యామిలీస్కి తెలుస్తాయి. కాబట్టి పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడైతే చదువులు అయిపోయి అంటే పై చదువులకు సిటీస్కి వస్తారో వాళ్ళకి ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ ఏమీ ఉండదు. అంటే ఒక సీతాకోక చిలుక ఎలా వస్తుంది, ఒక బటర్ఫ్లై కలర్స్తో ఎలా బయటకు వస్తుందో, స్కూల్ డ్రెస్ ఉండదు, దాని తర్వాత పాకెట్ మనీ ఉంటుంది, ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, నో ఆస్కర్ నో టెల్లర్. మీరు ఎప్పుడు వచ్చినా కదా, హాస్టల్ పడేది బాధ్యత ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మెస్ ఫీజు కట్టేస్తే చాలు, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, దట్ ఈస్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్. అందుకని వాళ్ళు ఏం అడగరు. సో వాళ్ళు ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ లేదు, వాళ్ళ ఇష్టం ఏదైనా చేయొచ్చు, ఏది చేసినా అడిగేవాళ్ళు లేరు అనేసి విపరీతమైన పోకడలకు పోయి, మరి ముఖ్యంగా మగపిల్లలు ఆడపిల్లలు అందరు సరిసమా, ఎవ్వరు ఇందులో తక్కువ లేదండి. ఆడపిల్లలు ఎంత ఉంటే మగపిల్లలు కూడా అంతే ఉన్నారు, మగపిల్లలు ఎంత ఉంటే అంతకంటే ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఏంటంటే కంట్రోల్ లేదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడము రావడము, ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడము, గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడము, బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడము, ఇష్టం వచ్చినప్పుడు తిరగడము, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవడము, హాస్టల్లో చెప్పకుండా ఎక్కడో అమ్మాయిలతో అబ్బాయిలు గడపడము, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అదేంటి డిసిప్లిన్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, ఈ కొత్త ప్రపంచాన్ని చూస్తున్నారు అనమాట. ఇన్ని రోజులు ఒక చోట ఉండేవాళ్ళు సడన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిటీ లైఫ్ చూసిన తర్వాత ఇదివరకు మనం ఉన్న లైఫ్ అంతా అసలు చాలా జీరో, ఇదే లైఫ్ అని అనుకుంటున్నారు అనమాట. సో ఇలా చెడిపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం, సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం అనమాట. నేను ఎందుకు వచ్చాను, అంటే ఊరు నుంచి నేను ఎందుకు వచ్చాను, మా అమ్మ నాన్న నన్ను ఎంత కష్టపడి చదివించి నన్ను ఇక్కడ కూడా కూర్చోబెట్టి హాస్టల్లో ఒక కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చోబెట్టి నన్ను చదివిస్తున్నారు అంటే వాళ్ళ కష్టం దాని వెనక ఎంత ఉంది, నా ధ్యేయం ఏంటి, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అనేది మర్చిపోయి అది తప్ప మిగతావన్నీ చేస్తున్నారు. ఎందుకంటే అట్రాక్షన్స్ అనమాట, అలాంటి అట్రాక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఒకవేళ కర్మజాలకు ఒక అమ్మాయి మంచిగా ఉన్నా, ఒక అబ్బాయి మంచిగా ఉన్నా కూడా ఏం చదువుకుంటావు ఈరోజు, ఏంటి ఆఫీస్కి వెళ్తావు, ఏం కాలేజీకి వెళ్తావు, పదా మనం వెళ్ళిపోదాము, బయటికి వెళ్దాము అనే వాళ్ళు కూడా అబ్బాయిలు కూడా అమ్మాయిలు కూడా ఉంటున్నారు. సో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అసలు మీ ధ్యేయం ఏంటి, మీరు ఎందుకు వచ్చారు, మన గోల్ ఏంటి, మన లైఫ్లో మనం దేనికోసం పైకి వచ్చాము? నా తల్లిదండ్రులు ఆస్తుపాస్తులు అమ్ముకొని అప్పులు చేసి ఇళ్లల్లో ఉన్న పని చేసుకుంటూ చాలామంది డ్రైవర్లు ఉన్నారండి. వాళ్ళందరూ వాళ్ళ కష్టాన్ని ఒకసారి అమ్మాయిలందరూ గుర్తుపెట్టుకోవాలి. అబ్బాయిలు కానీ ఎవరైనా పిల్లలు వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడి మన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, రేపొద్దున ఏదన్నా అయితే వాళ్ళకి ఎంత చెడ్డ పేరు, నా లైఫ్ ఏంటి అంటే ఎవరైనా యూత్ అండి ఎంత కష్టపడతారండి లైఫ్లో? మీరు ఒక 20 years కష్టపడతారా, దాని తర్వాత మిగతా లైఫ్ అంతా మీరు హ్యాపీగా ఉండొచ్చు కదా. 80 years ఉండే హ్యాపీ లైఫ్ కావాలా, 20 years ఉండే సుఖం కావాలా? మీకు ఎంత 21, 22 సెటిల్ అయిపోతారు.
ఇంజనీరింగ్ అయిపోతుంది, తర్వాత మీ ప్రొఫెషనల్ ఏముందో ప్రొఫెషనల్ టైం అయిపోతుంది, చక్కగా ఉద్యోగాలు చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి. అది చూడట్లేదు. ఇష్టం వచ్చినట్టు తిరగండి అని అప్పుడు కూడా చెప్పొద్దు. అంటే చక్కగా సెటిల్ అవ్వండి, ఉంటుందండి. చక్కగా సెటిల్ అవ్వండి, పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వండి. ఇష్టం ఉన్నట్టు తిరగట్టు అంటే అప్పుడు వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వస్తుందండి, మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా సరే ప్లానింగ్ ప్రకారం. ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ లేదు, డబ్బులు పంపిస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టున్నారు. కానీ అప్పుడు అట్లా కాదు కదా, ఒక ప్లానింగ్ ఉంటుంది, లైఫ్లో సెటిల్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు కష్టపడి చేస్తారు కాబట్టి, సంపాదిస్తారు కాబట్టి ప్రతి రూపాయిని కూడా వాల్యుబుల్ గా కౌంట్ చేస్తారు. కౌంట్ చేసుకొని 50,000 వస్తుంది, నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు, నాకు ఒక బాధ్యత ఉంది, అమ్మ నాన్నకు పంపించాలి, నా సంసారాన్ని నడుపుకోవాలని ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు అంటే పోనీ ఒకవేళ పోనీ నేను ఈ రోజు కష్టపడ్డా కదా, ఇవాళ నేను కాస్త బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను, ఏదో హోటల్లో తింటాను అని ఉండొచ్చు, అలా ఉండొచ్చు. ఎప్పుడైతే సెటిల్ అవుతారో అప్పుడు ఒక బాధ్యత వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎవరో పంపుతున్నారు, ఎవరో చేస్తున్నారు, నాకెందుకు? నీ తల్లిదండ్రులు మీరు చేసే ప్రతి ఒక్క పని వెనక నా తల్లిదండ్రుల కష్టం ఉందో అని ఆలోచించట్లేదు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక పని ఏదైనా చేస్తున్నాం, ఇది ఎంతవరకు కరెక్టు, ఈ తప్పు నేను చేస్తున్నాను, ఇది ఈ లైఫ్లో నా లైఫ్లో ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, నేను ఇది నిజంగా తప్ప ఇది కరెక్టా అనేది మీరు ఎప్పుడైనా ఎవరికైనానండి లైఫ్లో మీరు బాగుపడాలి అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరి వెనక 24 గంటలు పహారా కాయరండి. నీ లైఫ్ ఏంటి, నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు ఎంత డిసిప్లిన్లో ఉంటే నీ లైఫ్ బాగుంటుంది అనేది ఎవరికి వాళ్ళు తెలుసు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తెలుసుకోవాల్సింది, అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే లైఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందనుకోండి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందండి. అంటే ఇవన్నీ ఎందుకు, రిస్ట్రిక్షన్స్ ఎందుకు, మేము గాలిలో ఎగిరిపోతామంటే ఏదో రోజు కింద పడిపోతాం. అందుకని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హాస్టల్లో వచ్చిన తర్వాత మీ పని ఏంటో మీరు చూసుకోండి, మీ ధ్యేయం ఏంటో, మీ లైఫ్ గోల్ ఏంటో చూసుకోండి, చక్కగా చదువుకోండి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏంటో, అమ్మాయా అబ్బాయా ఒకవేళ ఎవరినైనా ఇష్టపడితే చక్కగా ఇంట్లో చెప్పుకోండి, పెళ్లి చేసుకోండి, సెటిల్ అవ్వండి, అందరూ హ్యాపీగా ఉంటారు కదా. ఇవన్నీ ఎందుకు చెప్పండి, వాడి మీద వీడి మీద వాడు, ఆ దరిద్రాలని యూట్యూబ్లలో చూసి మైండ్ అంతా పాడు చేసుకొని ఇవన్నీ ఏంటంటే వేస్ట్ పని. నేను మళ్ళీ చెప్తున్నా, జీవితంలో ఒక 25 సంవత్సరాలు కష్టపడండి, మిగతా 75 సంవత్సరాలు హ్యాపీగా ఉండండి కదా. లైఫ్లో పెళ్లి చేసుకోండి, ఒకసారి ఆలోచించుకోండి ఆ లైఫ్ ఎంత బాగుంటుందో. లేకపోతే తల్లిదండ్రులకు తెలియకుండా అబద్ధాలు చెప్పేసి క్షణక్షణం తప్పు చేస్తూ, నేను ఈరోజు తప్పు చేసి తల్లిదండ్రుల ముందు తలకాయ ఉంచుకొని రేపొద్దున ఫ్రెండ్స్ ముందు తల ఉంచుకుంటా ఆ లైఫ్ బాగుంటుందా? ధైర్యంగా డిసిప్లిన్గా ఉండి ఒక లైఫ్లో సెటిల్ అయిపోయి ఒక గోల్ రీచ్ అయిన తర్వాత చక్కగా తల ఎత్తుకొని బతకండి, ఆ లైఫ్ బాగుంటుందా అనేది అమ్మాయిలు అబ్బాయిలు మీరే ఆలోచించుకోవాలి. అంతే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.